దేవుడు పరిశుద్ధుడని ఆయన చెప్పుకున్నారు, ఆయన క్వాలిటీని ఆయన చెప్పుకున్నారు, ఆయన సత్యాన్ని ఆయనే చెప్పుకున్నారు. దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా, దేవుని సృష్టిగా చెప్పబడుతున్నటువంటి మానవ జాతి అంతా కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలట, దేవునిలాగా ఉండాలట. దేవుని స్వరూపము చొప్పున, దేవుని పోలిక చొప్పున కదా దేవుడు సృజించాడు మానవ జాతిని. దేవునిలాగానే ఉండాలి కదా, దేవుని గుణగణాలే ఉండాలి కదా, దేవుని లక్షణాలే ఉండాలి కదా. దేవుని పిల్లలే కదండి. దేవుని పిల్లలు దేవునిలాగానే ఉండాలి. దెయ్యంలాగా ఉంటారా? దెయ్యములాగానే ఉంటున్నట్టుగానే కనిపిస్తుందండి నేటి దినాలు చూస్తూ ఉంటే. చెప్పేది దేవుని పేరే, చెప్పేది దేవుని ప్రజలమనే, చేసే విధానములు సరైన విధానములు లేదు. సగము మంచి, సగము చెడు, సగము దైవత్వము, సగము లోకత్వము. కొంచెం సేపు దేవుని సన్నిధిలో, కొంచెం సేపు దేవుడు అసహించుకున్న ప్రదేశాలలో, సగం అటు సగము ఇటు. ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు. నులువెచ్చగా ఉండవద్దు. నోటిలో ఉన్న ఉమ్మి పారవేయబడితే తిరిగి నోటిలోనికి వెళ్ళదు, పనికి రాని నేల మీద పడుతుంది. దాని స్థితి ఏమిటో అర్థం చేసుకోగలిగితే మనుషులు తమ యొక్క వ్యక్తిగత స్థితి ఏమిటో అర్థం చేసుకోగలరు. ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధుడట, ఆయనే దేవుడట, ఆయన తప్ప వేరొక దేవుడు లేడట. నేను, మీరు వింటున్న, మీరు భూమి మీద నివసిస్తున్న సకల మానవులు కూడా పరిశుద్ధులుగా ఉండాలట. అదే దేవుడు కోరుకుంటున్నారట.